గ్లైడ్ త్రూ ట్రాఫిక్ ఉంది. అంటే మీకు యాక్సిలేటర్ ఇవ్వకుండా కానీ సింపుల్గా బండి ఈ విధంగా మీకు క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే సిటీ ట్రాఫిక్లో ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు టీవీఎస్ రానింది ఒక క్విక్ వాక్ అరౌండ్ చేద్దాం. ప్రైమ్ స్క్రాంబ్లర్, దాన్ని కూడా డీటెయిల్ రివ్యూ మన ఛానల్ ఉంది, చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది టీవీఎస్ రానిన్ రైడ్ రివ్యూ. అంటే సిటీకి తగ్గట్టు చిన్న చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్లో బండి ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దాం. అంటే మీరు దీన్నే సిటీస్లో కూడా కంపేర్ చేయొచ్చు అనమాట. అంటే ఇదే రైడ్ ఫీల్ని. ఇందులో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇచ్చింది. ఓకే, ఫుల్ స్వైప్ అప్, బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్, ఎల్సిడి డిస్ప్లే. ఓకే, ఇందులో ఇంకా మనకి కలర్ టీఎఫ్టీ రాలేదు. ఇలా ఉంటేనే బాగుంది ఫ్రాంక్లీ టు సే. ఓకే, దీనిలో టకింగ్ పొజిషన్ చూస్తారా? టకింగ్కి అయితే అంత ప్రాపర్ లేదు, కొద్దిగా స్మూతర్ సర్ఫేస్ ఉంది. లెట్స్ క్రాంక్ అప్ ద ఇంజన్. ఎంత సైలెంట్ స్టార్ట్ ఉంది చూడండి, బాగుంది. ఫస్ట్ గేర్, బండి పికప్ ఫాస్ట్గా అందుకుంటుంది. నేను దీన్ని ఆల్రెడీ ఒక 70 కిలోమీటర్స్ రైడ్ చేసా ఇకత్పూర్ వస్తున్నప్పుడు. డీటెయిల్గా ప్రతి ఈచ్ బిట్ బండిని అర్థం చేసుకొని మీకు ఇప్పుడు చెప్తున్నాను అనమాట. ఓకే, బండి పికప్ మాత్రం బాగుంది. ఫస్ట్ గేర్లో మీకు అంతా ఎక్కువ లాగుకున్నా కానీ సెకండ్ థర్డ్ గేర్లో ఇది లాగేస్తుంది. ఆల్సో ఇందులో గ్లైడ్ త్రూ ట్రాఫిక్ ఉంది. అంటే మీకు యాక్సిలేటర్ ఇవ్వకుండా కానీ సింపుల్గా బండి ఈ విధంగా మీకు క్రూజ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అంటే సిటీ ట్రాఫిక్లో ఇది మనకి బాగా హెల్ప్ చేస్తుంది. చూస్తున్నారా 10 స్పీడ్లో బండి అలా లాక్కెళ్ళిపోతుంది. రేజ్ చేద్దాం. రేజ్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్లచ్ పట్టాల్సిన అవసరం లేదు. ఇందులో స్లిప్పర్ అండ్ అసిస్ట్ క్లచ్ ఉంది. క్లచ్ కూడా చాలా స్మూతర్ ఉంది, చాలా స్మూతర్ అంటే చాలా స్మూతర్. ఇందులో అడ్జస్టబుల్ లివర్స్ ఉన్నాయి. బ్రేక్ ఇంకా క్లచ్ రెండు కూడా. బాబు డాగేష్ వద్దమ్మా. కుక్కలు మనం ఎంబడి పడినప్పుడు దయచేసి రేజ్ చేయకండి, స్లో చేసేయండి, అవే అయిపోతాయి. మీరు ఎంత రేజ్ చేస్తారో దానికి అంత కాలుతుంది అనమాట. ఓకే, చలో రైట్. గేర్ పొజిషన్ ఇండికేటర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ వెళ్ళిపోయినాం. చిన్నపాటి ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది. ఇలాంటి రోడ్ కూడా హ్యాండిల్ చేయడానికి ఇందులో మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇచ్చారు. వీల్ సైజ్ మాత్రం 17 ఇంచ్ ఉంటుంది. ఎక్కువ ఎక్స్పెరిమెంట్ మాత్రం చేయకండి, అంటే ఆఫ్ రోడింగ్ ట్రైల్స్ మాత్రం తీసుకెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయకండి. ఇది ఆ విధంగా అయితే ఉండదు. దీని ఫుట్ పేస్ కూడా ముందుకు ఉంటాయి. చూడండి రైడర్ యాంగిల్, నా లెగ్స్ అనేది కొంచెం ముందుకు ఉంది. అంటే ఫ్యామిలీ వాళ్ళకి వెనకాల కాలు పెట్టకుండా రైడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంటే పెద్ద వాళ్ళకి. అండ్ ఆల్సో లాంగ్ రైడింగ్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, కాళ్ళ మీద ఎలాంటి స్ట్రెయిన్ లేకుండా బండిని నడపవచ్చు. ఓకే, సస్పెన్షన్ కొంచెం దగదగ ఉంటుంది. ఇందులో అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. వావ్, నైస్. మనకి ఈ టీవీఎస్ బ్లాక్ బాటమ్ టైర్స్ బాగానే సపోర్ట్ చేస్తున్నాయి ఇలాంటి ప్యాచ్లో కూడా. ఇప్పుడు చిన్న టన్నల్ ఉంది. లెట్స్ క్రాస్ దిస్. సిటీలో కూడా మనము ఇదే పర్ఫార్మెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే మనం సిటీలో స్లోగా వెళ్తాం కదా, సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో వెళ్తాం కాబట్టి ఈ విధంగా సింపుల్గా బండి హ్యాండిల్ చేయొచ్చు. ఈ వాటర్ని దాటేద్దాం. ఓకే, చిన్నపాటి ఆఫ్ రోడింగ్కి ఇలా ఓవర్టేక్ చేయడానికి బాగుంది. సెకండ్ గేర్లో బండి ఎక్కిస్తున్నాం. వెనకాల సస్పెన్షన్ అడ్జస్ట్ చేయొచ్చు, ఫ్రంట్ మాత్రం మనం అడ్జస్ట్ చేయడానికి రాదు. మంచి రిజిడ్ 41 mm USD ఫోర్క్స్ ఇందులో ఉన్నాయి. ఇలాంటి ఆఫ్ రోడింగ్ ప్యాచ్ని కూడా బండి బాగానే కంట్రోల్ చేస్తుంది. అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి, అంటే రిమోట్ లొకేషన్స్లో ఇంకా కొంచెం గలీజ్ రోడ్లలో కూడా బండి హ్యాండిల్ చేసే విధంగా వీల్ సస్పెన్షన్ని ఇంకా టైర్స్ని ప్రొవైడ్ చేశారు. బాగుంది. నేను సిటీలో నడిపించా కదా, నాకు చాలా నింబల్ అనిపించింది పర్ఫార్మెన్స్. అంటే 1 to 5 గేర్స్ మాత్రం 1 to 5 గేర్స్లో చాలా ఫాస్ట్గా పికప్ అందించుకుంటుంది. కానీ ఎప్పుడైతే హైవే ఎక్కుతున్నామో, మీకు హైవే టెస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే ఈ చిన్నపాటి ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేద్దాం. అబ్బో కొడుతుంది బాగానే పైకి. జస్ట్ సింపుల్గా ఎక్కువ ఉగ్గిపోకుండా క్రూజ్ చేసే విధంగా ఇలా నడిపిస్తే బాగుంది బండి. అంటే స్లోగా హ్యాండిల్ చేయడానికి బాగుంది. కొంచెం కెమెరాని లిఫ్ట్ చేస్తాను. రైట్, బాగుంది. మన ఇండియాలో ఈ బండిని జనాలు ఎందుకు కొనట్లు అర్థం కావట్లేదు.
సర్వీస్ ఇష్యూ అయితే ఉంది, ప్రతి బండిలో సర్వీస్ ఇష్యూ ఉంది. టీవీఎస్ వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్ ఉన్నారు మనుషులు, స్పేర్స్ మెయింటైన్ చేయరబ్బా. వీళ్ళు బండ్లు పెద్ద పెద్ద బండ్లు మంచిగా అమ్ముతారు కానీ సర్వీస్ సెంటర్లో స్పేర్లే లేవు. నేను వెళ్ళాను సర్వీస్ సెంటర్కి, స్పేర్ లేవు. అది పెద్ద ఇష్యూ ఉంది. మీ టీవీఎస్ బండ్లు నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్లో చెప్పండి మీ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది. అంటే మేజర్ ఇష్యూ వస్తే కూడా నాకు తెలిసి వీళ్ళు గిరిగరా తిప్పుతారు మనకి. మన RR 310 లాంటి బండ్లల్లో ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు తిప్పడం మాత్రం గ్యారంటీ. ఇందులో రైడ్ మోడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మనం వెళ్తుంది రెయిన్ మోడ్, అర్బన్ మోడ్లో పెడదాం. అర్బన్ మోడ్ కొంచెం పికప్ ఫాస్టర్ అయింది, అర్బన్ మోడ్లో. రెయిన్లో కొంచెం స్లోగా ఉంది. బండి బ్రేకింగ్ చూద్దాం. వెనకాల బ్రేక్ కొంచెం కొడుతుంది బ్యాక్, ఫ్రంట్ బ్రేక్ మాత్రం బాగా హ్యాండిల్ చేస్తుంది. ఆల్వేస్ ప్రిఫర్ టు యూస్ బోత్ బ్రేక్స్ టుగెదర్. ఫ్రంట్ 70%, రేర్ 30% వాడితే ఇంకా బండి ప్రాపర్గా అవుతుంది. ఇందులో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ఈ టాప్ మోడల్లో ఫీచర్స్ బాగానే ఉన్నాయి కానీ బ్లూటూత్ అయితే అవసరం లేదు మనకి. టర్న్ బైట్ అండ్ నావిగేషన్ అయితే చిన్న స్క్రీన్ లాగా కనబడుతుంది. నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. కానీ టాప్ అండ్ బైక్నే మనం ప్రిఫర్ చేస్తాం. అది లేదు ఇది లేదు చెప్పి మన ఫ్యూచర్లో బాధపడకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ మనము ఈ బండిని హైవే ఎక్కుదాం. హైవే మీద బండి టాప్ స్పీడ్ ఎంత ఉంది, 1 to 50 గేర్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను. లాస్ట్లో నా కంక్లూజన్ చెప్తా, అంటే నా జెన్యూన్ ఒపీనియన్, నాకు ఎలా అనిపించింది బండి నడిపిస్తే అనేది మీకు లాస్ట్లో చెప్తా. ఈ బండి మీరు కొనొచ్చా కొనకూడదు కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. ఫ్రాంక్లీ టు సే ఫ్యామిలీస్కి అయితే మంచి బండి ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ టీవీఎస్లో ఉంది పర్ఫార్మెన్స్ టెస్ట్ ఇంకా హైవే రైడ్ రివ్యూ చేసి చూద్దాం. స్టార్ట్ మాత్రం చాలా సైలెంట్గా అవుతుంది. ఫస్ట్ గేర్ 25, సెకండ్ గేర్, థర్డ్ గేర్. నేను కొంచెం హై రివ్యూ చేస్తున్నాను. ఫోర్త్ గేర్లో 80, ఫిఫ్త్ గేర్ కొంచెం రోడ్ బాగాలేదు. రైట్, నైస్లీ కంట్రోల్. ఫిఫ్త్ గేర్ 95. దీని టాప్ స్పీడ్ కూడా అయిపోతుంది ఇప్పుడు. 106, 112, 114, 118. దాకా తీసాను. మధ్యలో ఒక రోడ్ క్రాస్ అయ్యిండు, అందుకే నాకు స్లో చేయాల్సి వచ్చింది. ఫ్రాంక్లీ టు సే దీని సేఫ్ స్పీడ్ మాత్రం నాకు 85 to 100 మధ్యలో అనిపించింది. ఎప్పుడైతే 100 ఆడుతున్నామో బండి కొంచెం ఊగిపోతుంది, అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఇష్యూ అయితే అనిపిస్తుంది నాకు. దీని వీల్ బేస్ కూడా కొంచెం తక్కువ ఉంది. దీనిలో ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోవడం మంచిది. 80-85 మెయింటైన్ చేస్తే మీకు బండి మైలేజ్ కూడా 40 to 45 మధ్యలో వస్తుంది. సిటీలో మాత్రం ఇది 35 నుంచి 40 మధ్యలో వస్తుంది. ఇందులో ఒక మెయిన్ థింగ్ చూపిస్తా. నేను సిటీకి ఎందుకు బాగుంటుంది అంటున్నాను చూడండి. నేను 5th గేర్లో బండి స్లో చేస్తున్నాను. ఓకే, 30 స్పీడ్ ఉంది, ఇంకా స్లో చేద్దాం. 25 స్పీడ్ ఉంది. నేను క్లచ్ని పట్టుకోలేదు. ఓకే, 25 స్పీడ్ 5th గేర్లో హ్యాపీగా బండి అలా గ్లైడ్ అవుతూ ఉంది. ఓకే, అంటే మీకు ఇంజన్ కొట్టుకోవడం కానీ వైబ్రేషన్ కానీ అలాంటి ఇష్యూస్ ఏం లేవు. చాలా స్మూతర్ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే దీని లో అండ్ టార్క్ మాత్రం బండి చాలా బాగుంది. నేను రేస్ చేస్తున్నా వితౌట్ హోల్డింగ్ క్లచ్. చూడండి, ఎలాంటి వైబ్రేషన్ లేకుండా బండి ఈజీగా పికప్ అందుకుంటుంది. మళ్ళీ స్లో చేద్దాం. 30-25 తీసుకొచ్చాను. ఓకే, ఇవ్వండి. నాకు ఇందులో ఈ లో అండ్ టార్క్ మాత్రం చాలా నచ్చింది. అందుకే నేను చెప్తున్నా, సిటీస్లో ట్రాఫిక్లో మాటికి గేర్స్ మార్చకుండా ఇది మీకు ప్రాపర్గా సహాయం చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. ఓకే, అందుకే చెప్పా ఫ్యామిలీస్కి, సిటీలో ఎక్కువ తిరిగే వాళ్ళకి బండి బాగుంది. ఊర్లలో కూడా చిన్నపాటి ఆఫ్ రోడింగ్లో మనం నడిపించవచ్చు. దీనిలో అపార్ట్ ఫ్రమ్ సర్వీసెస్ మిగతా అంతా బండి బాగుంది. ఇంకా ఈ డిస్ప్లే అయితే అంత యూస్ఫుల్ అయితే ఏం లేదు. అంటే బ్లూటూత్ కనెక్షను, టర్న్ బై టర్న్ నావిగేషన్ అంత అయితే అవసరం లేదు. రిమైనింగ్ ఆల్ ఫైన్. కొంచెం ఇది ఆఫ్సెట్ ఉంది ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది.
రిమైనింగ్ ఆల్ బాగుంది. ఈ మిర్రర్ క్వాలిటీ కూడా బాగుంది. కొంచెం దీన్ని వ్యూ యాంగిల్ తక్కువ ఉంది, లేకపోతే మంచి బండి. హైవేలో ఫాస్ట్ కొడితే మాత్రం సపోర్ట్ చేయట్లేదు, ఎందుకంటే హైవేలో ఫాస్ట్ కొడుతున్నప్పుడు ప్రాపర్ టకిన్ అయితే అవ్వట్లేదు. చూడండి, కాల్ స్లిప్ అయిపోతున్నాయి. కాబట్టి ప్రశాంతంగా 80-85లో ఇలా క్రూజ్ చేస్తూ వెళ్తే చాలా మంచి బండి. ఓకే, బండి పికప్ కూడా చాలా ఫాస్ట్గా అందుకుంటుంది. ఎగ్జాస్ట్ నోట్ కూడా చాలా డీసెంట్గా ఉంది అండ్ బేస్ లౌడర్ ఉంది. రైట్, ఇదనమాట నా రైడ్ రివ్యూ. అంటే చిన్నపాటి ఆఫ్ రోడింగు, సిటీలో డ్రైవింగు, హైవే డ్రైవింగు, ప్రాపర్ వాక్ అరౌండ్. లాస్ట్లో నా కన్క్లూజన్ చెప్తా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఫైనల్గా ఈ టీవీఎస్ రానిన్ వర్డిక్ట్, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ బండి మీరు కొనొచ్చా కొనకూడదా, దీనిలో ఉన్న ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నీ నేను మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్రోస్ విషయానికి వస్తే ఇది 225cc రెట్రో లుకింగ్ బైక్ అండ్ ఫ్యామిలీకి మాత్రం చాలా నీట్గా డిజైన్ చేశారు అండ్ ఫీచర్స్ కూడా బాగున్నాయి. అంటే మీరు ఈ సెగ్మెంట్లో, అంటే 2 లక్షల సెగ్మెంట్లో ఇప్పుడు చూస్తారు మీ మార్కెట్లో 150cc బండ్లే మనకి అందుబాటులో ఉన్నాయి. కొంచెం మంచి పవర్ ఉన్న బండి కావాలంటే దీన్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఆల్సో లుక్ కూడా రెట్రో లుకింగ్, అంటే మీకు ఫ్యామిలీస్కి నచ్చే విధంగా, పెద్దవాళ్ళకి నచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేశారు విత్ ఫంకీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఆల్సో దీనిలో ఇచ్చిన ఎల్ఈడి లైటింగ్, ఇంకా సీటింగ్ పొజిషన్ కానీ, ఈ ట్యాంక్ డిజైన్ కానీ చూడడానికి మాత్రం బండి బాగుంటుంది. కానీ చాలామందికి ఎందుకో నచ్చట్లేదు. బండి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా నీట్గా ఉంది. అంటే సిటీస్లో నడిపించే వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. మీకు బండి పికప్ మాత్రం చాలా క్విక్గా అందుకుంటుంది. కానీ ఎప్పుడైతే 80-85 ఆడతారో అక్కడ నుంచి మీకు స్పీడ్ అందుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఆల్సో మీరు 100+ కొడుతున్నప్పుడు కొంచెం మీకు కాన్ఫిడెంట్ ఇష్యూ అనిపిస్తుంది, అదొక చిన్న ఇష్యూ ఉంది. రిమైనింగ్ ఆల్ సిటీస్ గురించి అయితే ఇది మంచి బైక్, ఫ్యామిలీ కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. కానీ సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువగా ఉంది, సీట్ హైట్ అనేది ఈజీగా అందే విధంగా ఉందన్నమాట. అండ్ బండి లుక్స్ కూడా నాకైతే పర్టికులర్గా నచ్చినాయి. అంటే మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఇది ఒక మంచి బండి అని చెప్పొచ్చు. దీనిలో ఇచ్చిన యూఎస్డి ఫోక్స్, ఇంకా వెనకాల ఇచ్చిన ప్రీలోడ్ అడ్జస్టబుల్ మోనోసాక్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ మాత్రం బాగుంది. కానీ ఇందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్. మీకు చెప్తున్నా కదా, సర్వీస్ అనేది టీవీఎస్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎంత మంచి బండ్లు దించినా కానీ మనకి ఇబ్బంది పడుతున్నాం మనము. టీవీఎస్ అపాచీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన RTX కూడా వస్తుంది, కానీ సర్వీస్ని వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. చెప్పా కదా మీకు, బండి పడిన తర్వాత 2 months అవుతుంది, ఇంతవరకు ఇంకా స్పేర్ పార్ట్ రాలేవు. ఆ విధంగా ఉంది ముంబై లాంటి ప్లేస్లో. జస్ట్ ఇమాజిన్, ఇంకా కొంచెం ఊళ్ళో వెళ్తే ఇంకా సర్వీస్ అనేది ఇంకా ఘోరంగా పడిపోతుంది. అదొకటి ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం టీవీఎస్ సేల్స్కి తిరుగుండదు. సో అదనమాట నాకు ఇందులో నచ్చిన విషయాలు. బండి ఫీడ్బ్యాక్ అయితే బాగుంది. మీరు ఫ్యామిలీ పరంగా చూస్తూ కొంచెం మంచి లుక్ ఉన్న బండి కావాలంటే హ్యాపీగా దీన్ని మీరు తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మైలేజ్ కూడా మీరు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. 38-41 మధ్యలో దీని మైలేజ్ వస్తుంది. హైవేలో వెళ్తే మీకు 42-43 కూడా రావచ్చు. సిటీస్లో మాత్రం ఇది 35-38 మధ్యలో మైలేజ్ వస్తుంది. సో ఇక్కడతో నేను ఈ బైక్ రివ్యూని ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ఆటోమోటివ్ ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.